చూస్తున్నారు కదండి, బ్యాంకాక్ ఇది. బ్యాంకాక్ లో రోడ్ సైడ్ చెత్త పడేశారు. చాలా మంది అండి మన దేశాన్ని విమర్శిస్తూ ఉంటారు, ఇండియన్స్ రోడ్డు మీద చెత్త ఎట్లా పడితే అట్లా పడేస్తారని. అలా ఎవరైనా అన్నప్పుడు ముఖ్యంగా ఈ తాయి వాళ్ళు అంటే కనుక ఈ వీడియో చూపించండి. దీన్ని బట్టి ఒకటి నేర్చుకోవచ్చు మనం ఏంటంటే, సో ప్రపంచం మొత్తం ఒక సైకిల్ పైన నడుస్తుంది. మార్పు అనేది అందరిలో రావాలి, ఓన్లీ మనలోనే కాదు. సో అలా అని చెప్పి చెత్త పడేయమని చెప్పట్లా. నిజంగా ఆ చెత్త అలా పడేయడం వల్ల ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళకి ఎంత కష్టంగా ఉండేదో ఒకసారి ఆలోచించండి మీరే. సో దాన్ని బట్టి ఏంటంటే, మీరు చెత్త అయితే రోడ్ల మీద పడేయకండి, డస్ట్బిన్ ఎక్కడ ఉందో చూసుకోండి, డస్ట్బిన్లోనే పడేయండి. ఒకవేళ డస్ట్బిన్ కనపడలేదు అనుకోండి, జేబులోనో లేదా కవర్లోనో పెట్టుకొని అది తీసుకెళ్ళి డస్ట్బిన్ కనపడినప్పుడు పడేయండి. అంతేగాని చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయద్దండి. పాపం ఈ చెత్త ఇట్లా పడేసాము, పక్కనే ఒక ఆయన పడుకున్నారు. మరి ఎంత కష్టంగా ఉంటుందో ఈ స్మెల్ ఇదంతా వస్తుంటే. సో దయచేసి చెత్తనైతే అట్లా రోడ్డు పక్కన అయితే పడేయొద్దు. సో బ్యాంకాక్లో కూడా రోడ్ సైడ్ ఇట్లా చెత్త పడేశారు. దీన్ని బట్టి నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, బ్యాంకాక్లో కూడా చెత్త పడేశారు. చాలామంది అంటూ ఉంటారు, సో ఇండియన్స్ చెత్త ఎట్లా పడితే అట్లా పడేస్తారు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తారని. నాట్ ఓన్లీ ఇండియన్స్ అండి, థాయిలాండ్లోనూ అలాగే పడేస్తున్నారు, ఇంకా చాలా దేశాల్లోనూ అలాగే పడేస్తున్నారు. స్పెసిఫిక్గా ఇండియన్స్ని అయితే అనొద్దండి, ఎందుకంటే ఇండియా ఈక్వల్ టు 20 థాయిలాండ్లు అనమాట. సో కాబట్టి ఏంటంటే, ప్రపంచంలో చాలా చోట్ల ఇలాగే ఉన్నాయి. కాబట్టి మార్పు అనేది అందరిలో రావాలి, ప్రపంచంలో కూడా రావాలి. హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.